అందరికీ నమస్తే. నేను మీ యశస్వి సంతోష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. అందరూ దసరా హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారని ఐఎమ్ హోపింగ్. సో తెలంగాణ ఎబ్సెట్ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 2025 ఎంసెట్ ఎగ్జామ్ రాశారో మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీకు తెలిసిందే, ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరగబోతోంది, ఏవి ఇంపార్టెంట్ థింగ్స్ మీ మైండ్లో పెట్టుకోవాలి, ఏ కాలేజెస్ పెట్టుకోవాలి, ఏ బ్రాంచెస్ పెట్టుకోవాలి, ఏది మంచి బ్రాంచ్, ఏది ట్రెండింగ్ బ్రాంచ్, అదంతా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోని లాస్ట్ దాకా చూడండి అండ్ షేర్ దిస్ విత్ ఆల్ యువర్ బైపీసీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్కస్ చేస్తున్నాం, మీకు ఎక్కడ కన్ఫ్యూజ్. సో మీరు బేసికలీ వెబ్సైట్ చూసారంటే టీజీ ఎబ్సెట్ వెబ్సైట్ tgepsetb.nic.in, ఇది మన ఒఫిషియల్ వెబ్సైట్ అమ్మా. దీంట్లో మీరు చూసారంటే వెబ్సైట్ ఫైనలీ ఓపెన్ అయింది. సో దీంట్లో ఫస్ట్ స్టెప్ అనేది మీరు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాలి. సో ఆ ప్రాసెసింగ్ ఫీ పే చేస్తేనే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి స్లాట్ అనేది బుక్ చేసుకోగలుగుతారు. సో అది కూడా చూడొచ్చు. మీరు ప్రాసెసింగ్ ఫీ పే చేయగానే మీరు పేమెంట్ స్టేటస్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ స్లాట్ కూడా ఏంటంటే మీ ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ వెరిఫై చేసుకోవడానికి బుక్ చేసుకోవాల్సిన స్లాట్. సో అది మీకు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ స్లాట్ బుకింగ్. సో ఇప్పుడు మనం నోటిఫికేషన్ చూసామంటే మీకు ఇంపార్టెంట్ డేట్స్ అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ నోటిఫికేషన్ చూసారంటే మనం ఒక్కసారి ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడతాం. సో ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసామంటే, సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీకు 8th of October వరకే టైం ఉంది. ఈ 8th of October వరకే మీరు ఈ ఆన్లైన్ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు అండ్ ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి వస్తుంది. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 7th, 8th, 9th అంటే మీకు ఒక 3 days టైం ఇచ్చారు టు బుక్ యువర్ సర్టిఫికేట్స్, టు బుక్ యువర్ స్లాట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఈ 7th to 9th మధ్యలో మీరు సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ దెన్ ఫైనలీ మీరు ఆప్షన్స్ అనేవి ఇవ్వచ్చు. మీరు ఈ ఆప్షన్స్ అనేవి 10th లోపల ఇవ్వచ్చు. అంటే మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, మీరు 7th నాడే సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకున్నారంటే 8th నుంచి ఇమీడియట్లీ మీరు ఆప్షన్స్ ఇవ్వచ్చు. అగైన్ మీకు ఓన్లీ 3 days టైం మాత్రమే ఉంది. ఒకటి గుర్తుంచుకోండి అమ్మా, ఈసారి కౌన్సిలింగ్ ప్రాసెస్ డిలే అయింది కాబట్టి కౌన్సిలింగ్ కూడా వెరీ షార్ట్ ప్రాసెస్ అని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అనేది 10th of October ఉంటుంది. అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, సో మీకు సీట్స్ అనేవి 13th of October వరకు మీకు తెలిసిపోతుంది. 13th of October తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీరు వెబ్సైట్లోనే రిపోర్టింగ్ అని చేయొచ్చు. 14th వరకు మీకు టైం ఉంది. అంటే ఫీజు పే చేసి మీరు రిపోర్ట్ అనేది చేయాలి. మైండ్ యూ, ఇప్పుడు మీరు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన కాలేజ్, కావాల్సిన కోర్స్ వస్తేనే మీరు కాలేజ్కి వెళ్ళండి, లేకపోతే సెకండ్ కౌన్సిలింగ్ దాకా వెయిట్ చేయండి. సో మీరు ఇదంతా వచ్చాక కూడా యూ క్యాన్ గో ఫర్ ది ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళకి మాత్రమే 16th of October. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరికైతే అవ్వలేదో వాళ్ళకి 17th of October. అండ్ ఆప్షన్స్ అనేది 17th and 18th 2 రోజులు మీరు ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. మీ ఆప్షన్స్ అనేవి 18th నాడు ఫ్రీజ్ అవుతాయి అండ్ 21st నాడు మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది వస్తుంది. మీరు ట్యూషన్ ఫీ కూడా 21st and 22nd మీరు పే చేయొచ్చు. అండ్ ఫిజికల్ రిపోర్టింగ్ అనేది 22nd and 23rd నాడు మీరు చేయాల్సి వస్తుంది. ఫైనలీ 24th కల్లా మీ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఫినిష్ అయిపోతుంది. క్లియర్లీ మెన్షన్ చేశారమ్మా, ఇది ఫైనల్ ఫేజ్, దీని తర్వాత వేరే ఇంకేం ఫేజెస్ అనేవి ఉండవు. సో ఎక్స్పెక్ట్ కూడా చేయకండి మీరు. సో దిస్ ఇస్ ది ప్రాసెస్ విచ్ ఐ వాంటెడ్ టు డిస్కస్. దీని తర్వాత చూడండి, ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అమ్మా. ఫిజికల్ రిపోర్టింగ్ ఈజ్ మ్యాండేటరీ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. అంటే మీరు ఫస్ట్ ఫేజ్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ మాత్రమే చేస్తున్నారు. ఫైనల్ ఫేజ్ తర్వాత మీరు కంపల్సరీగా కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మీరు సెట్ ఆఫ్ జెరాక్స్ కాపీస్, మీ సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, కాస్ట్ సర్టిఫికేట్ అన్నింటి సెట్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ అలాంగ్ విత్ టీసీ మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బేసికలీ మీకు అలాట్మెంట్ వచ్చాక కంపల్సరీగా మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇది మన ఇంపార్టెంట్ ప్రాసెస్ అన్నమాట. సో 23rd నాడు స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ థర్డ్ ఫేజ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే డైరెక్ట్లీ కాలేజెస్, రెస్పెక్టివ్ కాలేజెస్ వాళ్ళు ఏవైతే సీట్స్ మిగిలి ఉన్నాయో అక్రాస్ ది వేరియస్ బ్రాంచెస్ వాళ్ళు మీరు 23rd నాడు మీరు అది అవైల్ చేసుకోవచ్చు. ఎవరైతే పార్టిసిపేట్ చేయలేరు. సో దాని గురించి కూడా డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు వస్తుందమ్మా.
సో ప్రాసెసింగ్ ఫీ ఎంత? సో SC ST స్టూడెంట్స్కి 600 రూపీస్ ఇస్ ది కౌన్సిలింగ్ ఫీ, అండ్ దెన్ 1200 రూపీస్ ఇస్ ది ఫీస్ ఫర్ అదర్ స్టూడెంట్స్. అంటే OC స్టూడెంట్స్ అయినా, BC స్టూడెంట్స్ అయినా కానీ, మైనారిటీ స్టూడెంట్స్ అయినా వాళ్ళకి 1200. 600 ఇస్ ఫర్ SC ST స్టూడెంట్స్. సో మీకు స్పెషల్ కేటగిరీ ఎవరైతే NCC స్టూడెంట్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్ కోటా ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మాసప్ ట్యాంక్లో ఉంటుంది. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ కంపల్సరీగా 2025, 2026ది మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అదర్ ప్రీవియస్ ఇయర్స్ ఆర్ నాట్ అలౌడ్. నౌ కమ్స్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఏ సర్టిఫికేట్స్ మనము తీసుకెళ్ళాలి కౌన్సిలింగ్ ప్రాసెస్కి. సో ఈ సెట్ ఆఫ్ సర్టిఫికేట్స్ మీరు చూసారంటే ర్యాంక్ కార్డ్ ఒకటి, దెన్ హాల్ టికెట్, ఆధార్ కార్డ్, SSC అండ్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో అంటే 10th క్లాస్ది, దెన్ ఇంటర్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, 6 to intermediate స్టడీ సర్టిఫికేట్స్, TC, ఇన్కమ్ సర్టిఫికేట్. ఇవన్నీ కూడా మీరు ఒరిజినల్ విత్ 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ ఇది కంపల్సరీగా తీసుకెళ్ళాలి. అండ్ ఎన్ష్యూర్ దట్ ఆధార్ కార్డ్ ఎస్పెషలీ దీంట్లో మీ నేమ్ కరెక్ట్గా ఉంది, మీ ఫాదర్ నేమ్ కరెక్ట్గా ఉంది అక్రాస్ ది సర్టిఫికేట్స్, లేకపోతే చేంజ్ చేసుకోండి. సో ఇవన్నీ సర్టిఫికేట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ EWS వాళ్ళకి, కాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్కి ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో నాన్ లోకల్ వాళ్ళకి కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ త్రూ మీ సేవ ఆర్ మీకు ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ అవి చేస్తుంటే, మైనారిటీస్ వాళ్ళకి మైనారిటీ స్టేటస్ సర్టిఫికేట్ కూడా ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ అగైన్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ అది మాసప్ ట్యాంక్లో మీకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లోనే మీకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దాన్ని కూడా మీకు స్కెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది దీంట్లో. సో మీరు ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మీరు చూడొచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ది ఫస్ట్ ఆస్పెక్ట్ అమ్మా. సో ఇంపార్టెంట్ డేట్స్ గుర్తుంచుకున్నారు కదా, 10th లోపల మీరు వెబ్ ఆప్షన్స్ సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకుని వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు ప్రెసెంట్లీ వెబ్ ఆప్షన్స్ ఇంకా ఓపెన్ కాలే కాబట్టి చూపించట్లేదు, ఇక్కడే మీకు వెబ్ ఆప్షన్స్ కూడా చూపిస్తుంది. సో ఇక్కడ క్లియర్లీ ఇచ్చారు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో, నేను కూడా చాలాసార్లు డిస్కస్ చేశాను. సో ఐ డోంట్ వాంట్ టు గో త్రూ ఇట్ అగైన్. ఇప్పుడు కాలేజెస్ ఏం పెట్టుకోవాలి, కోర్సెస్ ఏం పెట్టుకోవాలి అనేది చూద్దాము. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మీరు టాప్ బ్రాంచెస్ ఏమేమి పెట్టుకోవాలి అది నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే మీకు కంపల్సరీగా యూ హ్యావ్ టు పుట్ బయోటెక్నాలజీ అనేది టాప్. సో CBITలో, JNTUలో మీకు బయోటెక్ కోర్సెస్ అనేవి ఉంటాయి. OUలో బయోమెడికల్ కూడా ఉంది. సో జనరల్లీ స్టూడెంట్స్ అందరూ ఏంటంటే వీటికి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తున్నారు అనమాట, బయోటెక్నాలజీ అండ్ బయోమెడికల్. సో మీరు చూడొచ్చు ఎస్టాబ్లిష్డ్ ఇయర్ కూడా చాలా పాత కోర్సెస్ ఇది అండ్ ట్రెండింగ్ కోర్సెస్ కూడా. సో బయోమెడికల్ మీకు BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా బయోమెడికల్ అనేది ఉంది. సో ఈ 4 కాలేజెస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దెన్ ఫార్మా డి కూడా మీరు అనురాగ్ యూనివర్సిటీ, GPR కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, CMR, గురు నానక్, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అండ్ సైన్స్, పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఒమేగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మల్లారెడ్డి ఫార్మసీ కాలేజ్. మల్లారెడ్డి వల్లవే 3 ఉన్నాయమ్మా కాలేజెస్. సో ఈ 3 మీరు ఇవ్వచ్చు. దెన్ RBVRR విమెన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, బ్రౌన్స్, వనిత, MLRID, మరి లక్ష్మారెడ్డి వాళ్ళది కూడా ఒకటి ఉందన్నమాట ఫార్మసీ, అండ్ శ్రీ హిందూ అండ్ వాగ్దేవి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్కి. నెక్స్ట్ మనం B ఫార్మసీది చూసామంటే టాప్ కాలేజెస్. B ఫార్మసీది ఫస్ట్ KU ఇవ్వండి అమ్మా ప్రిఫరెన్స్. KU కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చాలా మంచి కాలేజ్. అనురాగ్ యూనివర్సిటీ ఆబ్వియస్లీ మీకు ఫార్మా డి ఉంటే B ఫార్మసీ కూడా కంపల్సరీ ఉంటుంది. ఇది అగైన్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫార్మసీ కాలేజ్ కూడా గవర్నమెంట్ ఫార్మసీ కాలేజ్. అది కాకుండా JNTU సుల్తాన్పూర్ కూడా గవర్నమెంట్ కాలేజ్, ఉస్మానియా JNTU కూడా గవర్నమెంట్ కాలేజెస్. దెన్ గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. దెన్ OUలో సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్ కూడా ఉంది. సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్ అంటే ఏంటంటే మీకు ఫీ రీయింబర్స్మెంట్ అనేది రాదు ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా కానీ. దెన్ మీకు వనిత కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కూడా వన్ ఆఫ్ ది టాప్ కాలేజెస్, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అండ్ సైన్సెస్, సతవాహన యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, అగైన్ CMR, మల్లారెడ్డి, పాల్మూర్, ఏవైతే మనం ఆల్రెడీ ఫార్మ్ డీలో చూసామో అవి కూడా B ఫార్మసీ టాప్. దెన్ మీకు ఇంకొంచెం మంచి కాలేజెస్ అంటే అపార్ట్ ఫ్రమ్ దీస్ అంటే నెక్స్ట్ సెట్ Tier 2 కాలేజెస్ అంటే మీకు బొజ్జం నరసింహులు ఫార్మసీ కాలేజ్ ఫర్ విమెన్, ఇది విమెన్స్ కాలేజ్. RBVRR కూడా విమెన్స్ కాలేజ్, GPR కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, గురు నానక్, మల్లారెడ్డి ఫార్మసీ కాలేజ్.
సో ప్రిఫరెన్స్ షుడ్ బి బయోటెక్నాలజీ, బయోమెడికల్, ఫార్మా డి అండ్ బి ఫార్మసీ. దెన్ ఫార్మక్యూటికల్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు అది కూడా పెట్టుకోవచ్చు. సో ఇవి మన టాప్ కాలేజెస్ అన్నమాట. సో ఇప్పుడు కమింగ్ టు ది ఇంపార్టెంట్ క్వశ్చన్ విచ్ స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్, ఏ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది? దానికోసం మీరు టీజీ వెబ్సైట్ చూసారంటే మీకు హెల్ప్ లైన్ సెంటర్స్, లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ మీరు చూసారంటే మీకు ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు క్లియర్లీ చూడొచ్చు ఇక్కడ దట్ కాలేజ్ వైజ్, ఓకే, కాలేజ్ వైజ్ ఎక్కడ ఉంది ఆ కాలేజ్, కోడ్, దెన్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ఫార్మ్ ది కట్ ఆఫ్ ఎలా రిజర్వేషన్ కేటగిరీ వైజ్ అది మీరు చూసుకోవచ్చు. అండ్ ట్యూషన్ ఫీ కూడా ఎంత. సో మీరు చూడొచ్చు ట్యూషన్ ఫీ కూడా 60,000 నుంచి 75,000 రేంజ్ ఉన్నాయి నార్మల్ కాలేజెస్. టాప్ కాలేజెస్ 1 lakh ప్లస్ ఉన్నాయి. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు సిబిఐటి చూపిస్తాను, బికాజ్ చాలామంది స్టూడెంట్స్ సిబిఐటి గురించి అడుగుతున్నారు. సో సిబిఐటి బయోటెక్నాలజీ మీరు చూసారంటే బిలో 5,000 ఉంది కట్ ఆఫ్ ఫర్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్. దెన్ బీసీఏ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి 10,000కి కూడా వస్తుంది. వేరే కేటగిరీ బీసీ స్టూడెంట్స్కి 6,000 నుంచి 7,500 వరకు కట్ ఆఫ్ అనేది ఉంది. మైనారిటీ స్టూడెంట్స్కి కూడా అరౌండ్ 8,900 ఈడబ్ల్యూఎస్ మైనారిటీ స్టూడెంట్స్కి. సిబిఐటి ఒక్కటి ఫీజు 1,65,000 అమ్మా. సో మీరు చూడొచ్చు అది క్లియర్లీ. సో ఈ ప్రైవేట్ కాలేజెస్, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇది 1.65 lakhs. దెన్ వేరే కాలేజెస్ కూడా చూడొచ్చు, ఇది కూడా 1.35 lakhs. దిస్ ఈస్ బయోమెడికల్ ఫ్రమ్ బీవీఆర్ఐటి. బీవీఆర్ఐటి కూడా 1.35. అంటే చూడండి సిబిఐటి, బీవీఆర్ఐటి ఏంటంటే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు ఏది ఉంటుందో మీకు బయోమెడికల్ అండ్ బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ కోర్సెసే కాబట్టి మీకు దాన్ని బట్టి ఫీజు అనేది కూడా ఉంటుంది. అలాగే అనురాగ్ యూనివర్సిటీ అవన్నీ ఉన్నాయి. సో మీరు దీంట్లో డీటెయిల్డ్ అనాలిసిస్ చేశారంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుందన్నమాట. సో ఇది కూడా క్లియర్లీ వెబ్సైట్లో ఇచ్చారు, వేరే ఎక్కడ మీరు చూడక్కర్లేదు. సో దిస్ ఈజ్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్. నెక్స్ట్ కమింగ్ టు ది ఇంపార్టెంట్ టిప్స్. ఓన్లీ 2-3 థింగ్స్ చెప్తానమ్మా. ఫస్ట్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ష్యూర్ దట్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ 2 xerox కాపీస్ తీసుకోండి. అది కాకుండా ఒక 1 set ఆఫ్ xerox కాపీస్ మీ దగ్గర కూడా పెట్టుకోండి. ఏవైనా సర్టిఫికేట్ లేకపోతే ఇప్పుడే అరేంజ్ చేసుకొని పెట్టుకోండి. ఒరిజినల్సే అలౌడ్ నేను చెప్పినట్టు. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర టైం వేస్ట్ చేయకండి. సెకండ్, వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు నేను చెప్పినట్టు టాప్ కాలేజెస్కి ఫస్ట్ సీక్వెన్స్ ఇవ్వండి. దెన్ థర్డ్, ఎన్ష్యూర్ దట్ మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇస్తున్నారు రిజిస్ట్రేషన్ అప్పుడు. ఏదో ఫోన్ నెంబర్ ఇచ్చి దానికి రీఛార్జ్ లేదు, వారు అది పని చేయట్లేదు అనడం చేయకండి. దెన్ ఫైనలీ నేనేం చెప్తున్నానంటే ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా పెట్టండి వెన్ ఇట్ కమ్స్ టు వెబ్ ఆప్షన్స్. మీకు వెబ్ ఆప్షన్స్ గురించి కూడా ఒక వీడియో కావాలంటే కింద బైపీసీ అని కామెంట్ చేయండి, మేము ఇంకో వీడియో కూడా చేస్తాము. So share this video with all your friends and all the very best for the BYPC counseling process. Evena kavalante you can feel free to comment or reach out to us. We will help you. Namaste.